Most people forget about 95% of what they learn within 1 month. ఇమాజిన్ మీరు క్లాస్కి వెళ్ళారు, నోట్స్ రాశారు, అవర్స్ అండ్ అవర్స్ అసైన్మెంట్స్ ప్రాక్టీస్ చేశారు. కానీ ఒక 1 మంత్ తర్వాత మీ బుక్ ఓపెన్ చేస్తే అసలు ఏం చదివానో కూడా క్లారిటీ అనేది ఉండదు, అసలు గుర్తు కూడా రాదు. అప్పుడు మీ మైండ్ లో క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. నా మెమరీ వీకా, నా ఎఫర్ట్ సరిపోవట్లేదా, లేదా చదువు నాకు సెట్ అవదా? ఈ డౌట్స్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ యువర్ బ్రెయిన్, ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ యువర్ లెర్నింగ్ సిస్టమ్. సో ఈ వీడియోలో మీ లెర్నింగ్ సిస్టమ్ ని స్టెప్ బై స్టెప్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీ వే ఆఫ్ లెర్నింగ్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మీ అందరు వినే ఉంటారు. హీఈస్ ఫేమస్ ఇన్వెంటర్ అండ్ బిజినెస్ మ్యాన్. చాలా యూస్ఫుల్ ఇన్వెన్షన్స్ చేశారు. ఆయన స్కూల్లో టాపర్ కాదు, కానీ ఎక్స్పెరిమెంట్ చేయడం, ఫెయిల్ అయ్యి నేర్చుకోవడం, మళ్ళీ ట్రై చేయడం, ఈ ప్రాసెస్ తో 1000+ ఇన్వెన్షన్స్ క్రియేట్ చేశారు. ఆయన స్ట్రెంత్ ఒకటే, కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అండ్ మిస్టేక్స్ నుండి నేర్చుకోవడం. సో ఇఫ్ యూఆర్ ఇన్ స్కూల్, కాలేజ్ ఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్, ఈ వీడియో మీకు గోల్డ్ మెడల్ లాగా యూజ్ అవుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంది అనుకుంటారు లెర్నింగ్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయడం అని, కానీ అది కరెక్ట్ కాదు. లెర్నింగ్ అంటే బ్రెయిన్ ని యాక్టివ్ గా ఇన్వాల్వ్ చేయడం. లెట్స్ సీ 5 పవర్ఫుల్ స్టెప్స్ మీ లెర్నింగ్ స్పీడ్ అండ్ మెమరీని ఇంప్రూవ్ చేయడానికి. స్టెప్ 1, అవాయిడ్ ఓవర్లోడ్. మీరు చదువుతున్నప్పుడు ఎక్కువ చదవాలి, ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారా? 1 డేలో 3 వీడియోస్, 5 టాపిక్స్, 10 పేజెస్ నోట్స్, హెవీ వర్కౌట్స్ చేస్తారు, కానీ నెక్స్ట్ డే టాపిక్ ఓపెన్ చేస్తే అసలు ఏం చదివారో కూడా గుర్తుండదు. బ్రెయిన్ కంప్యూటర్ లా మల్టీ టాస్కింగ్ అయితే చేయదు. ఒక టైంలో ఒక క్లియర్ ఐడియా మాత్రమే హ్యాండిల్ చేయగలదు. దీనికోసం ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. 1 సెషన్ ఈజ్ ఈక్వల్ టు 1 క్లియర్ అవుట్కమ్. అంటే ఒక స్టడీ సెషన్ అయిపోయాక ఈ సెషన్ లో నేను ఎగ్జాక్ట్ గా ఏం నేర్చుకున్నాను అని మీ మైండ్ కి క్లియర్ గా చెప్పగలగాలి. టాపిక్ నేర్చుకున్నాక స్ట్రాంగ్ గా ఎలా గుర్తు పెట్టుకోవాలి? జస్ట్ నోట్స్ చదవడం, టాపిక్స్ వీడియోస్ చూడడం కాదు, బ్రెయిన్ ని యాక్టివ్ మోడ్ లో పెట్టాలి. అండ్ స్టెప్ 2, డోంట్ జస్ట్ వాచ్, వర్క్ ఆన్ ఇట్. మనం అనుకుంటాం వీడియో చూసాను, నోట్స్ రాశాను, ఇంకా మొత్తం నేర్చుకున్నాను అని, కానీ నిజం ఏంటంటే వీడియో చూడడం బ్రెయిన్ ని ప్యాసివ్ చేస్తుంది. ట్రై ది స్మాల్ టెస్ట్, బ్రెయిన్ ని ప్యాసివ్ నుంచి యాక్టివ్ కి చేంజ్ చేస్తుంది. ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత బుక్ క్లోజ్ చేసి మీ మైండ్ ని అడగండి, నేను ఇది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలనా అని. ఈ మూమెంట్ లో బ్రెయిన్ యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. టాపిక్ ని రివైజ్ చేయడం, కనెక్షన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే రియల్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా మంది స్టాప్ చేస్తారు, ఎందుకంటే అదే స్టెప్ 3, స్ట్రగుల్ ఈజ్ ఆల్సో గుడ్. యాక్టివ్ గా ఆలోచిస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, కష్టం అనిపిస్తుంది, బ్రెయిన్ టైర్డ్ అయ్యే ఫీలింగ్ అనేది వస్తుంది. అప్పుడు ఇమీడియట్ గా ఒక థాట్ వస్తుంది, నాకు ఇది సెట్ కాదేమో అని. మీరు ఒక టాపిక్ చదువుతున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తే నాకు ఇది సెట్ కాదు అని అనుకోకండి, ఎందుకంటే బ్రెయిన్ స్ట్రగుల్ ని రిజెక్ట్ చేయదు, గుర్తు పెట్టుకుంటుంది. ఈజీగా అర్థమైన టాపిక్ బ్రెయిన్ కి నార్మల్ గా అనిపిస్తుంది, అందుకే అది సైలెంట్ గా ఉంటుంది. కానీ స్ట్రగుల్ టైంలో బ్రెయిన్ ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. సో నెక్స్ట్ టైం క్యూబ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది, స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ థింగ్ లెర్నింగ్ లో కూడా జరుగుతుంది. కన్ఫ్యూజన్, స్ట్రగుల్ అంటే ఫెయిల్యూర్ కాదు, లెర్నింగ్ స్టార్ట్ అయింది అనే సైన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ అలర్ట్ అయ్యే టైంలో మనం నెక్స్ట్ స్టెప్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఫేడ్ అయిపోతుంది. అందుకే నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. స్టెప్ 4, గివ్ టైమ్ టు యువర్ బ్రెయిన్. చాలా మంది అనుకుంటారు ఒక రోజులో 5 to 6 అవర్స్ చదివితే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది అని. బ్రెయిన్ ఏం ఫోన్ బ్యాటరీ కాదు, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వడానికి. బ్రెయిన్ కి టైం గ్యాప్ కావాలి. డే 1 లో టాపిక్ ని రివైజ్ చేయండి. డే 2 వితౌట్ నోట్స్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. డే 7 మళ్ళీ సేమ్ టాపిక్ ని రివిజన్ చేయండి. ఈ గ్యాప్స్ వల్ల బ్రెయిన్ అనుకుంటుంది ఇది రిపీట్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్ అని. లాంగ్ టర్మ్ లో గుర్తు పెట్టుకోవాలని దానికి సిగ్నల్ వెళ్ళిపోతుంది, అలాగే గుర్తు పెట్టేసుకుంటుంది. ఓవర్ నైట్ క్రామింగ్ చేసిన టాపిక్ ఎగ్జామ్ అయిపోయాక ఆల్మోస్ట్ వానిష్ అవుతుంది, కానీ టైం ఇచ్చి గ్యాప్ తో నేర్చుకున్న టాపిక్ ఇయర్స్ వరకు మైండ్ లో ఉంటుంది. ఇప్పుడు మీ బ్రెయిన్ లో ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఇది బ్రెయిన్ లో స్టోర్ అయింది అని. కానీ స్టోర్ అయిన దాన్ని ఎలా పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవాలి అదే మనం తెలుసుకుందాం. స్టెప్ 5, టీచ్ టు లాక్ నాలెడ్జ్. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే జస్ట్ మాట్లాడడం కాదు, బ్రెయిన్ లోపల ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతుంది. మీరు ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని రీఆర్డర్ చేస్తుంది. అన్నెసెసరీ పార్ట్స్ కట్ చేసి మెయిన్ లాజిక్ ని సింపుల్ లాంగ్వేజ్ తో అరేంజ్ చేస్తుంది. అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సడన్ గా అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఈ టాపిక్ క్లియర్ గా ఉంది అని చెప్పేసి. మిర్రర్ ముందు చెప్పినా లేదా వాయిస్ రికార్డ్ చేసినా వినినా కూడా సేమ్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ మెమరీ లాంగ్ టర్మ్ లో స్టోర్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. చాలా మంది స్టెప్ 4 వరకు వస్తారు, కానీ స్టెప్ 5 స్కిప్ చేస్తారు, అందుకే చదివిన విషయం మర్చిపోతారు. మీరు అలా కాకూడదు. రిమెంబర్ వన్ థింగ్, లెర్నింగ్ అంటే జస్ట్ బుక్స్ రీడ్ చేయడం కాదు, స్మార్ట్ మెథడ్స్, కన్సిస్టెన్సీ అండ్ రైట్ స్ట్రాటజీని యూజ్ చేయడం. మీరు 1 month లో నార్మల్లీ 1 year చదివిన నాలెడ్జ్ కూడా గెయిన్ చేయగలరు. స్టార్ట్ స్మాల్.
ఒక టాపిక్ పిక్ చేసుకోండి, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, రిజల్ట్ ఆటోమేటిక్ గా మీకే కనిపిస్తాయి. వర్కౌట్ అయిందా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను. సో ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.